టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివమల్లల. అయితే 8వ మ్యాచ్ గురించి అందరికీ కొంచెం ఉత్కంఠగా ఉండింది యాక్చువల్లీ. కాకపోతే ఒక్కసారిగా ఆ ఉత్కంఠను అందరికీ తుస్మనిపించారు ఒమన్ టీం. కారణం ఏంటంటే మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ టీం 103 పరుగులకే కుప్పగూలిపోయింది. ఇంకొక బాల్ మిగిలి ఉండగానే అందరూ ఆల్అౌట్ అయిపోయారు. ఆ టీంలో పట్టుమని ముగ్గురు కూడా 2 అంకెల స్కోర్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఒకే ముగ్గురు మాత్రమే చేశారు. మిగతా 8 మంది కూడా దాదాపుగా 10 లోపు పరుగులకే అవుట్ అవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒమన్ టీం అంతా కుప్పగూలిపోయింది. అయితే తర్వాత బ్యాటింగ్కి వచ్చిన జింబాబ్వే ఆడతా పాడతా చక్కగా పనిని తాను పూర్తి చేశారు. 13 ఓవర్ల 3 బంతుల్లోనే, అంటే దాదాపు ఇంకా 39 బంతులు మిగిలి ఉండగానే తమ ఇన్నింగ్స్ని క్లియర్ చేశారు. 106 పరుగులు సాధించి విజయాన్ని అలా ఓకగా అందుకున్నారు జింబాబ్వే టీం. అయితే జింబాబ్వే టీంలో మెయిన్ ప్లేయర్స్ వచ్చి బెన్నెట్, టేలరు, విజృంభణతో దాదాపు 90 పరుగులు రావడంతోనే ఒమన్ టీంని ఒక్కసారిగా వెనుదిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఈ మ్యాచ్కి సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి ఇమీడియట్గా మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివమల్లల.